పైగా రానున్న రోజుల్లో అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరగబోతుంది. అంచేత మన ఫాలోవర్స్‌లో ఒక బ్రదరు మెసేజ్ చేసి బిగ్ మజిల్ న్యూట్రిషన్ నైట్రా ఐసోలేట్ ప్రోటీన్ డబ్బా మీద రివ్యూ చేయి బ్రో అని అడిగారనమాట. సో ఈ వీడియోలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు చెప్పడం అయితే ఒక్క స్కూప్ లో 32 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుందని చెప్పారు. సాలిడ్ గా వే ప్రోటీన్ ఐసోలేట్ బ్లెండ్ ద్వారా. దాంతో పాటు వీళ్ళు డైజెస్టివ్ ఎంజైమ్ అయితే ఇంక్లూడ్ చేశారు. అంటే ప్రో హైడ్రలైజ్ ఎంజైమ్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేశారు. వాళ్ళు నిక్ నేమ్ ప్రోటీజ్ అంటున్నారు. బేసిక్ ఇది ఏంటంటే డైజెషన్ కి అబ్జార్ప్షన్ కి చాలా ఉపయోగపడిద్దని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈడబ్ల్యూఏ అంటే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. పర్ సర్వింగ్ కి 10 గ్రామ్స్ అంట. సో బేసిక్ గా ఇది ఏం చేసిద్ది అంటే మన మజిల్ రికవరీని మజిల్ బిల్డింగ్ ఫేస్ లో బాగా ఉపయోగపడి ఒక 4 రకాలైతే ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. మలై కుల్ఫీ, కే ఫ్లాటే, రిచ్ చాక్లెట్ హేజల్ నట్. ఈ అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ లో ఒక కేజీకి 1749 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు. డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చి మిక్సబిలిటీ ఇష్యూస్ అన్నమాట. ఈ ప్రోటీన్ అనేది వాటర్ లో వేయంగానే ఈజీగా డిజాల్వ్ అవ్వట్లేదు. దాంతో పాటు లంబుగా ఒక గ్రీటీ టెక్స్చర్ వస్తుంది. అసలు మిక్సబిలిటీ అయితే వర్స్ట్ గా ఉంది. దాంతో పాటు టేస్ట్ వైజ్ కి వస్తే టూ స్వీట్ గా ఉంది. ఎస్పెషల్లీ కే ఫ్లాటే దగ్గర అసలు ఎందుకు ఇంత తీయగా ఉందంటే మెయిన్ గా లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట. నేనేదో దీన్ని ఎగెనెస్ట్ గా మాట్లాడలేదు. డబ్బా వెనకమాల క్లియర్ గా రాసుందండి కంటెంట్ స్టెబిలైజర్ స్వీట్నర్స్ అని. అంటే సుక్రలోసు, ఏసీ సల్ఫేమ్, కే అంటే పొటాషియం, ఎమల్సిఫైర్, జెంతాన్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. దాంతో పాటు సోయా కూడా ఉందండి. అంటే కొంతమందికి సోయా సెన్సిటివ్ ఉంటారు కదా. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఇంత తక్కువ పెట్టారంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి ఎందుకు ఇలాగైందని. ఈ బిగ్ మజిల్ న్యూట్రిషన్ మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. లాస్ట్ ఇయర్ అలాగే ఈ బ్రాండ్ మీద ఫైన్ వేశారనమాట. మహారాష్ట్ర ఫార్మ్ అంటే ఒక అతను ఇలాగే కంప్లైంట్ రేస్ చేస్తే తనకి హెడ్ ఏక్స్, వామిటింగ్ ఇట్లా వస్తే ఫైన్ వేశారు. దాదాపు 1.1 lakh అయితే ఫైన్ వేశారు. కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు తక్కువగా దొరికేస్తుంది కదా అని చెప్పేసి మీరు కొనేస్తున్నారు కాబట్టి మీ కళ్ళు తెరిపించడం కోసం అయితే ఈ రివ్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ ప్రోటీన్ బ్రాండ్ మీద రివ్యూ చేయమంటారో ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.